తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి స్పెషలిస్ట్ అండ్ ఇండియన్ మెడికల్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ఏ కుమార్. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈ మధ్యకాలంలో మనం రెగ్యులర్గా వింటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. అది మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు. సో అలా స్కిప్ చేయడం వల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతారా, లేకపోతే ఫర్దర్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? సో దాని గురించి. ఓకే, యాక్చువల్లీ మనకు వెయిట్ లాస్ గురించి పర్టికులర్గా మనం ఆలోచిస్తే వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఆల్ ద పారామీటర్స్ ఇన్ ద బాడీ. ఓకే, అన్ని పారామీటర్కు మనం బేస్ చేసి మనం చూసుకోవాల్సిన విషయం అక్కడ. అండ్ ఒకరికి ఏమేమి కాంప్లికేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి వీ హ్యావ్ టు సజెస్ట్ ద డయట్. వాళ్ళకు కాంప్లికేషన్స్ బట్టి వాళ్ళకు డయట్ నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్కు మోస్ట్లీ పీపుల్ కమ్స్ ఫర్ ఆన్లైన్ కన్సల్టేషన్. I give them 15 to 20 minutes time. And it is an online consultation only. So they have to pay 500 rupees and they take that consultation. So all the lifestyle diseases will be cured without any medication, only with the naturopathy. Naturopathy in the sense only with the diet pattern, only with the exercise, only with the lifestyle changes. Okay. So our type anni cheptanu. And here it is a very interesting question. Okay. Like you are talking about intermittent fasting. Okay. So intermittent fasting lo normally this time gap is very very important. Okay. Normally I used to tell in different videos in different topic. Like I suggest them about the 8 hours gap. Okay. Akkada actually ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనం చూడాల్సిన విషయం. అక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు టేక్ వాటర్ ఇన్ ఎవ్రీ 1 hour. ఎవ్రీ 1 hourకు వాటర్ తాగుతూనే ఉండాలి. ఓకే. సో దెన్ ఓన్లీ యూ విల్ ఫీల్ హెల్దీ అండ్ యూ విల్ నెవర్ ఫీల్ వీక్ అండ్ మీకు ఇబ్బంది ఏమి రాదు. అండ్ మీరు లైక్ యూ విల్ నెవర్ ఫీల్ లైక్ యూ ఆర్ డూయింగ్ ఫాస్టింగ్. ఓకే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ 8 hours గ్యాప్లు 8 hours నేను ఎందుకు చెప్తున్నా అంటే 8 hours గ్యాప్ ఇస్తేనే మన బాడీలో మెటాబాలిజం అండ్ దట్ ఇన్సులిన్, స్పెషల్లీ ఇన్సులిన్ మెటాబలైజ్ అవుతుంది అన్నమాట. ఇన్సులిన్ మన బాడీలో ఒక్కసారి తింటే దాని నుంచి వచ్చే ఇన్సులిన్ మనకు మెటాబలైజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 7.5 hours యాజ్ పర్ మెడికల్ సైన్స్. ఓకే. దట్స్ వై ఐ టాక్ అబౌట్ ద 8 hours గ్యాప్. సో ఒక్కసారి మీ బాడీలో ఇన్సులిన్ మెటాబలైజ్ అయింది అంటే మీకు నార్మల్లీ ఉన్న ఎనీ ప్రాబ్లమ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజీజ్, ఇట్ విల్ బి కరెక్టెడ్ అండ్ ఆటోమేటికలీ బాడీ విల్ స్టార్ట్ రిఫ్రెషింగ్ యువర్ సెల్ఫ్. అండ్ దాంతో పాటు మీకు ఆటోమేటికలీ మీ బాడీలో అన్ని రికవరీ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ ఈ 8 hours గ్యాప్ మీరు ఇచ్చేసరికి సపోజ్ 2 times ఫుడ్ మీరు తీసుకున్నారు 8 hours గ్యాప్లో. ఓకే. అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ నాకు 16 hours అక్కడ గ్యాప్ ఉంటుంది. ఓకే. 16 hours గ్యాప్ అంటే సపోజ్ మీరు 8 hours గ్యాప్లో 2 times తీసుకున్నారు. అవుట్ ఆఫ్ 24 hours అక్కడ ఏమవుతుందంటే 8 hours మీరు మైనస్ చేస్తే ఎంత 16 hours వచ్చేస్తుంది. సో 16 hours అక్కడ గ్యాప్ ఉంటుంది. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే. సో ఈ 8 hours గ్యాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇన్సులిన్ మెటాబలిజం. ఓకే. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ లైక్ నార్మల్ ప్రాసెస్ మనం చూస్తే ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, సో 16 hours ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఆ 16 hours ఎప్పుడు వస్తుంది మనకు 8 hours గ్యాప్లో మనం ఫుడ్ తీసుకుంటే ఆ 16 hours మనకు కలిసి వస్తుంది అనమాట. ఓకే. సో యూ డోంట్ హ్యావ్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దట్. అండ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ 16 hours గ్యాప్లో ఏదో ఒకటి తినేస్తున్నారు. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్స్ టెక్స్ ప్లేస్ అక్కడ. ఓకే. వాళ్ళ ఏం చెప్తున్నారు, సార్ మేము ఏం తినలే, జస్ట్ 10 o'clock నైట్ కొంచెం ఆకలేసింది, సో ఐ హ్యావ్ టేకెన్ సమ్ జ్యూస్. ఓకే. లేకపోతే ఐ హ్యావ్ టేకెన్ సమ్ మజ్జిగ, సమ్ కొంచెం లస్సీ తాగాను, ఈ టైప్ స్టార్ట్ చేస్తారనమాట. బట్ ఎక్సెప్ట్ వాటర్ మీరు ఏది తీసుకున్నా సరే అక్కడ ఏమవుతుందంటే మనకు ఇన్సులిన్ మన బాడీలో రిలీజ్ అయిపోతుంది. ఎక్సెప్ట్ వాటర్ యూ టేక్ ఎనీథింగ్. అందుకే నేను చెప్పడం ఏంటంటే ఓన్లీ వాటర్ మీరు తీసుకోవచ్చు. యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దట్ 16 hours గ్యాప్. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మీ బాడీ రికవర్ అవడం స్టార్ట్ అయిపోతాయి. మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్
తగ్గిపోతుంది. లైక్ మేబీ డయాబెటీస్, మేబీ హైపర్ టెన్షన్, మేబీ హైపర్ కొలెస్ట్రాల్, ఓకే, ఆర్ మేబీ ఎనీథింగ్ లైక్ ఒబేసిటీ, or maybe like dementia, or whatever problem you have. ఓకే So all the problems will be recovered by this 16 hours gap fasting. ఓకే ఓకే, అండ్ ఈ 16 hours గ్యాప్లు ఏమవుతుందంటే నార్మల్గా మన బాడీలో ఆటోఫేజీ జరుగుతుంది. 16 hours గ్యాప్ ఎప్పుడైనా సరే మీరు ఇచ్చారంటే 16 hours గ్యాప్లు ఆటోమేటికలీ మన బాడీలో ఈ ఆటోఫేజీ జరిగిన తర్వాత ఓకే ఏమవుతుందంటే కెటోన్ బాడీ ఆల్సో టెక్స్ ప్లేస్. సో ఎప్పుడైనా సరే ఈ కెటోన్ బాడీ స్టార్ట్ అయింది, బాడీది హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది ఇంటర్నల్లీ. ఓకే, అందుకే ఈ 16 hours గ్యాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే, అండ్ ఆ టైంలో మనకు కొన్ని లైక్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ మనకు రీజనరేట్ అవుతుంది. ఓకే ఓకే, అండ్ అది ఎప్పుడు అవుతుందంటే వెన్ యు ఆర్ ఇన్ ద 16 hours గ్యాప్ ఫాస్టింగ్. ఓకే ఓకేనా, లేకపోతే ఫాస్టింగ్లో కౌంట్ రాదు. సపోజ్ మీరు చాయ్ తీసుకున్నారు, అవును పాలు తీసుకున్నారు, లేకపోతే మజ్జిగ తీసుకున్నారు, జ్యూస్ తీసుకున్నారు, మీరు ఏది తీసుకున్నా సరే అక్కడ అది ఫాస్టింగ్లో కౌంట్ కాదు. అంటే టీ కాఫీ కూడా తీసుకోకూడదు నథింగ్. ఓకే సో కంప్లీట్ ఫాస్టింగ్ విత్ వాటర్. ఓన్లీ వాటర్ వాటర్ మీరు తీసుకోవచ్చు ఎంత కావాలంటే మీరు. 1 hour. యా, ఎవ్రీ 1 hour మీరు కొంచెం ఇప్పుడు ఎండాకాలం We'll కాబట్టి take ఎవ్రీ water. 1 hour ఇంపార్టెంట్. Yes. అండ్ ఈ టైప్ ఫాస్టింగ్ సపోజ్ మీరు అరౌండ్ లెటస్ అరౌండ్ 1 month ఎట్లా మీరు చేసేసారంటే 1 month తర్వాత యువర్ బాడీ విల్ బికమ్ సో కంఫర్టబుల్ విత్ దట్ ఫాస్టింగ్. ఓకే అండ్ ఈవెన్ దో విదౌట్ వాటర్ ఆల్సో యూ విల్ నెవర్ ఫీల్ డల్ అండ్ యూ విల్ నెవర్ ఫీల్ లైక్ వీక్నెస్, యూ విల్ నెవర్ ఫీల్ ఎనీ ఆనీజీనెస్. మీ బాడీకి అలవాటు పడిపోతుంది అవును 1 month తర్వాత. హా. అప్పుడు ఏమవుతుంది మీకు అసలు మీరు ఫాస్టింగ్ చేస్తున్నారు లేకపోతే ఈ డైట్ మీరు ఏదైనా పాటిస్తున్నారు అలవాటు అని అవుతుంది కదా. అసలు తెలియదు. అవును ఓకే, సో దిస్ సన్సెట్ ఎందుకు చెప్తున్నా అంటే మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ అండ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఓకే దానికి లింక్ ఉంది అన్నమాట. ఓకే సి దేవుడు ఎట్లా తయారు చేశాడు మనకి. ఓకే, ఎలా సార్? అంటే సన్ రైజ్ ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ విల్ బి ఇన్ ద ఫుల్ యాక్టివ్ మోడ్, ఓహో చాలా యాక్టివ్ మోడ్లో ఉంటుంది అన్నమాట. ఓకే ఆ టైమ్ యూ ఈట్ ఎనీథింగ్ ఇట్ విల్ బి డైజెస్ట్ వెరీ ఫాస్ట్. ఓకే Okay, because all the enzymes will be secreted immediately and that will be in very highly active mode లో ఉంటుంది కాబట్టి ప్యాన్క్రియాస్ అప్పుడు ఈజీగా మనకు డైజెషన్ అయిపోతాయి. ఓకే సో అక్కడ మనకు ఏమవుతుందంటే ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ చాలా తక్కువగా వస్తుంది అప్పుడు. ఓకేనా, ఈ విధానం మనం వెళ్ళాలి, ఈ విధానం మనం చూడాలి. అండ్ ఎప్పుడైనా సరే సన్సెట్ అయిపోయింది ఆటోమేటికలీ మన ప్యాన్క్రియాస్ది ఫంక్షన్ తగ్గిపోతుంది. ఓకే దట్స్ వై ఐ సెడ్ లైక్ మీరు ఎప్పుడైనా సరే ఫుడ్ తీసుకుంటే 2 times ఫుడ్కి వచ్చేస్తే 1 time ఇన్ ద మార్నింగ్, 1 time సెకండ్ టైం ఫుడ్ షుడ్ బి టేకెన్ బిఫోర్ ద సన్సెట్ అని చెప్తున్నా. ఓకే ఓకే, సో నార్మల్గా ఇన్ కేస్ ఈ టైప్ ఫుడ్ ఎవరైనా మెయింటైన్ చేస్తే బాగా ఎప్పటికీ హ్యాపీగా ఉండగలుగుతారు, జీవితాంతం ఎప్పటికీ హ్యాపీగా ఉండగలుగుతారు. వాళ్ళకు రోగముక్త శరీరం మనం మెయింటైన్ చేయొచ్చు అండ్ ఉన్న రోగాలు కూడా వాళ్ళకు తగ్గిపోతాయి. ఓకే ఎస్, మ్యాక్సిమం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల. ఎస్, Okay. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే ఓకే, అండ్ యాక్చువల్లీ నార్మలీ పీపుల్ సేజ్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే మీరు ఒక 50-60 years క్రితంకి మీరు వెళ్ళిపోండి, అప్పుడు ఇది మీరు శాస్త్రం ప్రకారంగా మనం చూస్తే పీపుల్ యూస్ టు ఈట్ అరౌండ్ దట్ టైమ్ ఓన్లీ. ఓకే ఒకసారి పొద్దున తినేసి అగైన్ ఇంకొక పూట వాళ్ళ ఈవినింగ్ కూడా తినేవాడు అవును అండ్ బిఫోర్ ద సన్సెట్ ఓన్లీ తినేవాడు అప్పుడు. సో శాస్త్రం కూడా అది చెప్తుంది. అవునవును ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ 60-70 years బ్యాక్ దిస్ కరెంట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. అప్పుడు ఏమయ్యేది లైక్ ఈవినింగ్ అయ్యేసరికి ప్రతి చోట్లు చీకట్. అవును ఓకే, అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే హ్యావ్ టు light the lamp, otherwise they have to use something else like kerosene lamp and all those things they used to use. బట్ ఇప్పుడు ఓకే కరెంట్ వచ్చేసింది మనకు, వీఆర్ ఫీలింగ్ బెటర్. బట్ సన్ మారిపోలేదు కదా, సన్ ఎలాగే ఉంది కదా, సేమ్ ఉంది. సన్ రైజ్ అండ్ సన్సెట్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కాబట్టి సన్ది ఇన్ఫ్లుయెన్స్ మన బాడీ మీద పడుతుంది, నేచర్ మీద పడుతుంది కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఫాస్టింగ్లో అంతా బెనిఫిట్ ఉందని ఎవరికి తెలియదు. అవును, ఎప్పుడైనా సరే మన బాడీలో హెచ్జిహెచ్ మనకు రిలీజ్ అయింది అంటే దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్. హ్యూమన్ గ్రోత్ హార్మోన్. ఓకే, ఈ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెన్ యూ ఆర్ ఇన్ ద ఫాస్ట్. ఓకే ఓకే, పీపుల్ థింక్ వెరీ నెగటివ్లీ
నో యు ఆర్ డయాబెటిక్ పేషెంట్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫాస్టింగ్ దెన్ మీకు కళ్ళు తిరిగి పడిపోతారు మీరు. అండ్ ఎలా ఉంటుంది, మీరు ఎవ్రీ 1 hour యూ స్టార్ట్ ఈటింగ్ సంథింగ్. when every 1 hour you are eating something, I'm telling you, every 1 hour your insulin will be released in your body. Because the moment you put something on the tongue, Okay. immediately insulin releases in our body. Okay. Even if I'm taking a cup of tea or coffee, insulin releases Okay. immediately on the spot there itself. That is the automatic process of the body. Okay. So akkada actually this is something different. But I'll tell you, like this is a very, very big drama going on behalf of the WHO. All these things are happening. But I don't want to expose those things. But I can say this. Like, if you want to make yourself happy, you want to live a disease-free life, pain-free life, then come to these 2 types of diets. Okay. Okay. So definitely you will come out from different types of problems. Okay. Some problems are there, specific problems are there. Like let us say, ఈ కరోనా వచ్చింది మనకు. అవును. ఓకే, కరోనా వచ్చినప్పుడు సడన్లీ ఇట్ ఈస్ హ్యాపెన్. అవును. ఇఫ్ సమ్ సెట్ ఆఫ్ థింగ్స్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్, వీ హ్యావ్ టు టేక్ కేర్. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ సొల్యూషన్స్. అవును. ఓకే, అండ్ విల్ మేక్ అనదర్ వీడియో స్పెషలీ ఫర్ ద వైరల్ ఫీవర్. Okay. ఓకే, బికాస్ దిస్ టైమ్ ఈస్ నాట్ ఎనఫ్. అంటే అంత టైంలో మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి విల్ మేక్ ఎ సెపరేట్ వీడియో ఫర్ దట్. Okay, sure. అండ్ ఈవెన్ వైరల్ ఫీవర్ వచ్చినా సరే ఒక వ్యక్తి how to come out from that viral fever without any medicines, and it will be cured in just 3 days. Really? Okay, so that also is there. That will make another video for that. So ఎలా కూడా జరుగుతుంది అన్నమాట. Okay. మనము ఈ విధానంగా చూస్తే అప్పుడు అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం ఏదో ఒక మెడిసిన్ తీసుకోవడం అది తప్పు ఏం లేదు. Okay. Or else we are not supposed to use any sort of chemicalized medicine, Okay. and we should not spoil our gut. Okay. అవును. Yeah. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇన్ కేస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం ఫాలో అవుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, బాడీని గట్ హెల్త్ ఎలా ఉంచుకోవాలి ఏంటి అని మంచి అడ్వైస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉన్నా సరే యూ కెన్ వాట్సాప్ మీ, యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్ విచ్ ఈస్ గివెన్ ఆన్ ద స్క్రీన్. సో డెఫినెట్లీ ఐ విల్ బి రివర్ట్ బ్యాక్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.